హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మ్యాచ్ అవార్డ్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈ యొక్క కంపెనీ అనేది మనకి భారతదేశంలోనే ఉంటుందన్నమాట. కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్గా మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 20 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట, పూర్తి సమయం అనేసి ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నా రెజ్యూమ్ని తయారు చేయాలి. అంటే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా ఆలోచించుకొని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరంతా మీరు ఎలా తీర్చిదిద్దుకోగలరు అనేది కూడా ఇక్కడ చేయడం జరిగింది. సో మీరు ఆలోచించి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో లిసా బ్రిక్స్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది మనకు తీయడం జరిగింది. సో CFO అండ్ AIT.in మ్యాచ్ అవార్డ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆర్థిక నిర్వహణ ఎక్కువ చేస్తారనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే ఆదర్శ అభ్యర్థి ప్రజలతో కలిసి పనిచేయడము మరియు సమస్యలను ముందుగానే పరిష్కరించడము ఇష్టపడతారు. సో ప్లాట్ఫామ్లో వ్యాపార అవకాశాలు ఉపయోగించుకోవడానికి కస్టమర్లకు సహాయం చేయడం మీ యొక్క బాధ్యత అన్నమాట. అర్హత కలిగిన వ్యక్తులను శిక్షణ అందించబడుతుంది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. బాధ్యతలు చూసుకుంటే ఫోను, ఈమెయిల్ మరియు చాట్ ద్వారా ప్రొఫైల్ ఖాతా సెటప్లో కస్టమర్లకు సహాయం చేసే విధంగా ఉండాలన్నమాట. ఫోన్, ఈమెయిల్ మరియు చాట్ ద్వారా ప్లాట్ఫామ్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడంలో కస్టమర్లకు సహాయం చేసే విధంగా ఉంటారు. అలాగే సోషల్ మీడియా, క్రిప్టో కరెన్సీ మరియు డిజిటల్ వాలెట్ గురించి ప్రాథమిక జ్ఞానం అనేది మీకైతే చాలా అవసరం. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్లాట్ఫామ్ కార్యాచరణ మరియు ప్రకటనల గురించి ప్రశ్నలకు జ్ఞానంతో కూడిన సమాధానాలను అందించే విధంగా ఉంటాయన్నమాట. సో కస్టమర్ అవసరాలను తీర్చడానికి అంతర్గత విభాగాలతో కలిసి పనిచేసే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే వివిధ CRM ప్లాట్ఫామ్లో డేటా ఎంట్రీ చేసే విధంగా కూడా ఉండాలి. అర్హతలు చూసుకుంటే కనీసం 1 నుంచి 3 సంవత్సరాలు సంబంధిత పని అనుభవం అనేది అవసరం అన్నమాట. అద్భుతమైన ఫోన్ మర్యాదలు మరియు అద్భుతమైన మౌఖిక, రాతపూర్వక మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. బహుళ పని నిర్వహణ మరియు పనికి ప్రాధాన్యత ఇవ్వగల సామర్థ్యం అనేది చాలా అవసరం. వెబ్ 3.0, బ్లాక్ చైన్ మరియు AIని ఎలా ఉపయోగించాలో ప్రాథమిక అవగాహన అనేది చాలా అవసరం. ఆంగ్లంలో ప్రావీణ్యం కలిగిన వాడైతే దీనికి అవసరం అన్నమాట. ఎందుకు దరఖాస్తు చేయాలంటే మీరు వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు అత్యాధునిక టెక్ కంపెనీలో కస్టమర్ విజయాన్ని సులభతరం చేయడానికి మరియు అభివృద్ధి చెందడానికి ప్రేరణ పొందినట్లయితే ఈ పాత్ర మీకోసమే అనేసి చెప్పడం జరుగుతుంది. వృద్ధిని మరియు జట్టు కృషిని పెంపొందించే డైనమిక్ కార్యాలయాన్ని మేము అందిస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు మా బృందంలో భాగమై ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా అడుగుతుంది. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే కిందన నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా,
అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.